హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ గురించి చూపించబోతున్నానండి. చికెన్ పకోడీ. అందరికీ ఇష్టమే కదండి చికెన్ పకోడీ అంటే. కానీ పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఎవరు ట్రై చేస్తూ ఉండరు ఇంట్లో. కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అందరం ఎంజాయ్ చేస్తాము. అంత బాగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకోవాలి. ఇది బోన్లెస్ అయినా పర్వాలేదు, బోన్ తోటి ఉన్నా పర్వాలేదండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల ఏంటంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. కరివేపాకు మీ పూర్తిగా మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత అందులోకి ఒక 1 స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఎక్కువగా పిండి యూస్ చేయొద్దండి. జస్ట్ కోట్ అయితే సరిపోతుంది. పీస్కి అనేది చికెన్ పీస్కి అలా కోట్ అయితే సరిపోతుంది. అప్పుడే చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చాలా క్రిస్పీగా వస్తుంది. చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. దీనికి ఏం వాటర్ ఎక్కువగా పట్టదు. కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగానే కలుపుకోవాలి. అలా గట్టిగా కలుపుకోవడం వల్ల అది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఆయిల్ కూడా చాలా తక్కువ లాగుతుంది అనమాట. ఇది మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఒక 1/2 అవర్ తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇందులో మనం ఫుడ్ కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క కలర్ వస్తుంది కానీ లోపల అనేది కుక్ అవ్వదండి. అందుకోసం అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అందుట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి దాదాపుగా ఒక 10 మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి. కానీ స్లోగా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది మనం బయట తీసుకున్న పకోడీ కంటే కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో ఇప్పుడు ఎట్లాగో ఇంట్లోనే ఉంటున్నాం కదా, లాక్డౌన్ టైంలో కన్నా మీకు ఇలా మంచిగా టైంపాస్ అవుతుందండి. మంచి రెసిపీ చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో తీస్తాము అనగా అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని చీల్చుకొని పొడుగ్గా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా అందులోకి వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. విడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగో మనం చికెన్ పీసులు వేసాం కదా, అప్పుడే ఫ్రై చేసుకోవచ్చు అని ఇలా వేసేసాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకోవాలి. మనం పకోడీ తినేటప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ఎంతో క్రిస్పీగా అసలు సూపర్ స్నాక్ అండి ఇది. ఇప్పుడు చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని టిష్యూ నాప్కిన్ పైకి తీసుకుందాము. మనం పిండి గట్టిగా కలుపుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోలేదండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని టిష్యూ నాప్కిన్ పైకి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం తెలుగు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.